వన్ ఈరోజు అయితే న్యూ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నా. దానికన్నా ముందు నాకైతే 12 ఇయర్స్ బ్యాచ్ ఫైనలీ అయితే వచ్చేసిందండి. నా బేస్ వాళ్ళతోని తీసుకొని నేనైతే ల్యాండ్ అయ్యా అబుదాబీలో. అబుదాబీ అనేది ఓల్డ్ లేఓవరే, కానీ నాకైతే ఫస్ట్ టైం అండి నేను అబుదాబీ రావడం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. పర్టికులర్లీ ఈ లేయర్ కావాలని నేనైతే బిడ్ చేశానండి. బిడ్డింగ్ అంటే 1 మంత్ ప్రయర్లోనే మీకు ఎక్కడికైనా లేయర్ స్పెసిఫికలీ కావాలన్నా, ఏదైనా ఫ్లైట్ స్పెసిఫికలీ చేయాలన్నా, లేదా మీ వీక్ ఆఫ్ కావాలంటే 1 మంత్ ప్రయర్ బిఫోర్ 15th పోర్టల్లోనైతే అప్డేట్ చేయాలండి. సో దాన్ని బట్టి బిడ్డింగ్ చేసినా దొరకపోవడం అనేది 50-50 బేసిస్ అండి. నేనైతే హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయితే చేసేసాను. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది డెఫినెట్లీ చేస్తామండి, ఎందుకంటే అదొకటే కాంప్లిమెంటరీ. మిగతా మీల్స్కి అయితే మాత్రం లేఓవర్ అవర్స్ బట్టి అలవెన్స్ అనేది మీ ఫారెక్స్ కార్డ్లోకి అయితే క్రెడిట్ అయిపోతుందండి. మోస్ట్ ఆప్షన్స్ అయితే కాంటినెంటల్ అనే చెప్పాలి. సో వెజిటేరియన్స్ ఆర్ వెరీ లెస్ ఆప్షన్స్, మోస్ట్లీ సాలెడ్ అండ్ బ్రెడ్ అయితే తినచ్చు. బట్ నాన్ వెజిటేరియన్స్ అయితే అట్లీస్ట్ ఎగ్ అనేది కన్జ్యూమ్ చేయగలుగుతాము. పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ అమేజింగ్ వ్యూని అయితే ఎంజాయ్ చేసామండి. ఇది హోటల్కి ఆనుకునే ఉంది. ఈవినింగ్ వెళ్దామని ప్లాన్, కానీ చాలా ఎండగా అయితే ఉందండి. మేము ఇనీషియల్ నా ప్లాన్ అయితే మాత్రం ఫెరారీ వరల్డ్ కానీ వార్నర్ బ్రదర్స్ కానీ వెళ్దామని అండి. ఫెరారీ వరల్డ్ అనేది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ అయితే ఉందండి. సో వార్నర్ బ్రదర్స్ అయితే తెలిసిందే కదండి, మన కార్టూన్ నెట్వర్క్. కానీ అది హోటల్ నుంచి చాలా దూరం. మేమైతే ఫ్యామిలీ ట్రిప్కి దుబాయ్ వద్దాం అనుకుంటున్నాను, అప్పుడైతే కవర్ చేద్దాం అనుకుంటున్నామండి. సరే హోటల్లోనే ఏం కూర్చుంటామని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న మరీనా మాల్కి అయితే వచ్చాము. మాల్ చాలా బేసిక్ అండి, మోస్ట్లీ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. చాలా షాప్స్ అయితే క్లోజే ఉన్నాయి. సో మేము మోస్ట్లీ తినడానికి అయితే వెళ్తాము బయటికి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి లంచ్ చేయడానికి అయితే వచ్చామండి. దానికన్నా ముందు ప్లే జోన్కి అయితే వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కానీ వీఆర్ నాట్ అలౌడ్ బికాజ్ చిన్నపిల్లలకి మాత్రమే. సో త్వరగా అంటే నేను నా కలీగ్ లంచ్ అయితే తీసుకొని అక్కడ ఉన్న గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఏమి కొనకపోయినా నేనైతే డెఫినెట్లీ ఫ్రూట్స్ అయితే ఇండియాకి తీసుకొస్తానండి. ప్రీమియం ఫ్రూట్స్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతుంది. సో మాల్ బయటనే కార్నిష్ అనే ప్లేస్ ఉంది, అక్కడ సన్సెట్ ఎంజాయ్ చేసి ఎంత బ్యూటిఫుల్లీ సన్సెట్ అవుతుందంటే ఐ డెంట్ వాంట్ టు గో, కానీ చాలా హ్యూమిడ్గా అయితే కూడా ఉందండి. హోటల్కి రీచ్ అయిపోయి నేను పొద్దున్న చూపించిన ఆ యాట్స్ అండ్ బోట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి హోటల్కి వచ్చేసి మళ్ళీ